ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఇప్పటికే తిరిగి పంపించే ప్రక్రియ మొదలు పెట్టేశారు. మరి అందులో తప్పుడు డాక్యుమెంట్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే కన్సల్టెన్సీ చేతిలో మోసపోయిన వాళ్ళు క్యూ కడుతున్నారని చెప్పుకోవాలి. మరి కన్సల్టెన్సీ టార్గెట్ ఏంటి, కన్సల్టెన్సీ వెనకాల ఉన్నటువంటి డాలర్ డ్రీమ్స్ కథ ఏంటి, దీనిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నెగంటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ఇప్పుడు ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తిరిగి పంపించే ప్రక్రియ అయితే మొదలు పెట్టేశారు. మామూలుగా చూసుకుంటే అసలు మన వాళ్ళ లైఫ్ అక్కడ ఎలా ఉంటుంది? చాలా మంది కన్సల్టెన్సీ ద్వారా వెళ్లే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి, అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక్కసారి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న విద్యార్థులకు వర్క్ పర్మిట్లు తీసుకొని H1B వీసాలు తీసుకొని మంచి భవిష్యత్తు కోసం అమెరికాలో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ మన ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేకూరితే మన ఇంటర్వ్యూ యొక్క ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయినట్టు మేడం. నెంబర్ 1, అమెరికాలో 33 కోట్ల పైగా జనాభా ఉన్నారు. భారత్ మన ఇండియాలో 140 crore ప్లస్ జనాభా ఉన్నారు. ఈ 140 crore ఉన్న జనాభా నుంచి మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం చదువు కానీ ఇంకోటి కానీ ముఖ్యంగా వ్యాపారం కానీ లేదా అక్కడ స్థిరపడదామని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి F1 స్టూడెంట్ వీసా తీసుకొని మన హైదరాబాద్ సినారియో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం అమీర్పేట, సికింద్రాబాదు, SN రోడ్డు అంటే సరోజినీ నగర్ రోడ్డు, తర్వాత బేగంపేట, ఇలా వీటిల్లో ఇంకా వేరే వేరే చోట్ల చాలా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్ని లెక్కలేనన్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో జెన్యూన్ ఎవరు, ఫేక్ ఎవరు, డబ్బులు సంపాదించుకున్నాం అనే ఉద్దేశంతో పెట్టిన వాళ్ళు ఎవరు అనే ఒక క్లారిటీ లేకుండా ఏ కన్సల్టెంట్ని పడితే ఆ కన్సల్టెంట్ని పట్టుకొని మీ యొక్క పాన్ కార్డు, మార్టగేజ్, హౌస్ లోను, ఎడ్యుకేషన్ లోన్ కోసము ఇల్లు తాకట్టు పెడతాం, స్థలాలు తాకట్టు పెడతాం, అన్ని తాకట్టు పెడతాం, ఏదో విధంగా ఒక చార్టెడ్ అకౌంట్ని పట్టుకొని డబ్బులు మీ అకౌంట్లో వేపించి వీసా తెప్పించుకుంటే చాలు మనకి. స్టూడెంట్ ప్రాసెసింగ్ అంటే సెలెక్షన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇన్ అమెరికా టు గెటింగ్ ది I-20 అడ్మిషన్ ఫామ్ టు ల్యాండింగ్ ఇన్ అమెరికా వరకు మేము చేసేస్తాము, మీరు నిర్భయంగా నిశ్చింతగా ఉండండి, మేము అడిగిన ఇవ్వండి అంటే ఫీజు అని వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దాని మోసపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగని అన్ని కన్సల్టెంట్స్ తప్పని చెప్పట్లేదు, కొన్ని జెన్యూన్ కన్సల్టెంట్స్ ఉన్నారు. మా పని ఏంటంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని దాని మీద మేము ఇండిపెండెంట్ రీసెర్చ్ చేసి స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ ఇచ్చి గైడ్ చేయటమే. కాబట్టి దయచేసి మీరు అమెరికాలో చదువుకోవాలనుకోవడం తప్పు కాదు, అమెరికాతో పాటు ఫారిన్ కంట్రీస్లో చదువుకోవాలనుకోవడం కూడా తప్పు కాదు. కాకపోతే తల్లిదండ్రుల యొక్క స్థలాన్ని, ఇంటిని, లేకపోతే ప్లాట్ని మార్టగేజ్ పెట్టి అంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకొని 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు లోన్ తిరిగి కట్టలేక నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే నవీన గారు, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, అమెరికా, ఆంధ్ర, అమలాపురం, గుంటూరు, విజయవాడ. మొన్న అయితే విజయవాడ నుంచి ఒక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మాయి మనకు చెప్పకుండానే హైదరాబాద్ మన జూబ్లీ హిల్స్ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు. అయ్యా రాబోయే ముందర చెప్పాలి కదా, ఎందుకంటే మేము ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము, బిజీగా ఉంది కదా ప్రస్తుతానికి పరిస్థితి, బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ డెసిషన్ అన్ని టీవీ స్టూడియోలకి వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తే, లేదు సార్ మిమ్మల్ని కలవాలి సార్, 40-50 లక్షలు లేకుండా నా కూతురు అమెరికా వెళ్తానికి లేకపోతే వేరే కంట్రీ వెళ్తానికి ఆ మార్గం తెలుసుకోవాలి మేము అనే దాని మీద వచ్చి ఎంతోమంది వస్తున్నారండి. పొద్దున అయితే వరంగల్ నుంచి ఒక లేడీ ఆమె ఫోన్ చేసి వాళ్ళ కూతురు గురించి కూడా చెప్పింది. ఇట్లా మా అమ్మాయి వెళ్ళాలనుకుంటుంది, 3rd ఇయర్లో ఉంది బీటెక్, మా పరిస్థితి ఇది, మేము అంత పెట్టుకోలేము, ఆర్థికంగా మా పరిస్థితి బాగలేదు. మొన్న ఇంకొకళ్ళు ఖమ్మం నుంచి అనుకుంటా, వాళ్ళ హస్బెండ్ గారు టీచర్, స్కూల్ టీచరు, ఉన్నవన్నీ తాకట్టు పెట్టి కొడుకుని పంపించాడు. కొడుకు వేరే అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నాడు, పేరు చెప్పను,
1 year నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ అయిపోయి ఎంఎస్ అయిపోయి 1 year అయింది. 1 year నుంచి సంపాదన లేదు, ఉద్యోగం లేదు. వీళ్ళు నెలకి 50 నుంచి 60,000 పంపించాల్సి వస్తుంది అతని యొక్క బాగోగుల కోసం, ఖర్చులు. నేను మీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పేది ఏంటంటే, భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MHRD స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని మీద మేము ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత ఎలా ఇంటర్వ్యూలో క్లియర్ చేయాలి, యూ షుడ్ గెట్ గుడ్ మార్క్స్. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తాము, ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇస్తాము. మా దగ్గర ఇంటర్న్షిప్ చేసింగానే 1 month ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఏంటి, మీరు ఫారిన్ కంట్రీస్కి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మధ్యలో మధ్యవర్తి లేకుండా, మీడియేటర్ లేకుండా, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సహాయం లేకుండా మీగ్గా మీరు మీ స్వంత తెలివితేటలతో, మీ సొంత నాలెడ్జ్తో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా స్కాలర్షిప్స్ పొందవచ్చు అనే దాని మీద మేము క్లారిటీ ఇస్తాం. ఏ దేశాలకు సంబంధించి, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, స్వీడన్, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, శ్రీలంక అండ్ దెన్ ఫ్రాన్స్, జర్మనీ. ఈ కంట్రీస్లో మీరు చదువుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కాలర్షిప్స్ ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నేను చెప్పిన దేశాలు ఆ గవర్నమెంట్లు మన భారత ప్రభుత్వ గవర్నమెంట్తో మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. అంటే ఈ 15-16 దేశాల స్టూడెంట్స్ భారతదేశం వచ్చి చదువుకునేటట్టు, మన భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ ఈ 15-16 దేశాలలో చదువుకోవచ్చు. అలా నేను ఇజ్రాయెల్ అనే దేశంలో 2 సంవత్సరాలు చదువుకున్నాను. అమెరికాలో ఒక 10 నుంచి 15 యూనివర్సిటీస్ గత 5-6 సార్లు, అంటే గత 5-6 విజిట్స్లో వెళ్ళొచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ తీసుకొని మెరిట్ బేస్డ్ మీద, కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేదు, ప్యూర్లీ ఆన్ ది మెరిట్ you can get these scholarships. This is about this. If you want any scholarships to study abroad, the single point agenda is come back to Center for Human Security Studies. We will train you and we have the history of training people and getting successful. అంటే సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అంటే కన్సల్టెన్సీస్ కి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కి ఏమైనా టైఅప్ ఉంటుందా? 100%. చాలా మంచి ప్రశ్న అడిగారు నవీన గారు. అంటే మీరు కూడా దీని మీద పరిశోధన చేశారు. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, suppose example, student, university in America, right? And this is the consultancy. Student will come to consultancy. Consultancy will say, I will take you and land you in America, university అంటారు. ఈ స్టూడెంట్ కి ఈ కన్సల్టెంట్ డబ్బులు తీసుకుంటాడు. ఈ అమెరికన్ యూనివర్సిటీ ఆల్సో విల్ పే టు ది కన్సల్టెన్సీ. అంటే సింపుల్, కన్సల్టెంట్, స్టూడెంట్, అమెరికన్ యూనివర్సిటీ, ఈ ముగ్గురు కదా, ముగ్గురు ప్లేయర్స్. ఈ ముగ్గురు ప్లేయర్స్ లో స్టూడెంట్ ఇద్దరు దగ్గర ఎక్స్ప్లాయిట్ అవుతున్నాడు అనే మాటని చాలా మంది వేరే వాళ్ళు ఏమంటారు, కన్సల్టెంట్స్ ఎవరిని చూస్తుంటే, మేము ఎక్స్ప్లాయిట్ ఎందుకు చేస్తున్నాము, మేము కష్టపడి గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. కరెక్టే. మీలో ఎంతమంది కన్సల్టెంట్స్కి మీకంటూ ఒక కంప్లీట్ గవర్నమెంట్ నుంచి ఒక ఇది ఉండి, ఒక స్టాండర్డ్స్ ఉండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండి, మరి ఫేక్ యూనివర్సిటీస్కి చాలా ఇదివరకు వెళ్ళి ఇరుక్కుపోయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళి. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ని క్లియర్ చేయడానికి ఉన్న మార్గాలు ఏంటో కూడా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఓన్లీ డబ్బులు కట్టెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవడం కాదు. మీరేమంటారు, ఒకసారి మీరు అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కట్టి, అప్పుడు మీకు స్టూడెంట్కి అక్కడ యూనివర్సిటీ చేత మేము ఎంతో కొంత పార్షియల్గా స్కాలర్షిప్ ఇప్పిస్తామంటారు. 100 రూపాయల్లో మీరు 2 రూపాయలు స్కాలర్షిప్ ఇప్పిస్తే 98 రూపాయలు వీళ్ళ ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే కట్టాల్సి వస్తుంది. అదే కనుక గవర్నమెంట్ స్కాలర్షిప్ క్లియర్ చేస్తే 98% ఆర్ 98 రూపీస్ గవర్నమెంట్ విల్ పే only 2% student expenditure, which is the better option, you tell me. Kabatti daychesi, with all due respect to consultants, overseas education consultants, my humble appeal to you through this Suman TV program is, when a student comes with his or her dream to study abroad, definitely give the first priority to them through your counseling government scholarships that are available in these respective 16-15 countries. I am happy to serve our society because
overseas education consultants are also part of our society. Yes. You are not our enemy. You are also part of Indian society. You are my fellow brother or sister. So we'll try to help you. My only thing is, don't misguide students to get into those universities which will give you more commission. That's what my humble appeal. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఇలా పేపర్ డాక్యుమెంట్స్ సరిగా లేని వాళ్ళు ఈ ఫేక్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళైనా అక్కడ మన వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే తిరిగి వచ్చారో అక్కడ చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇలా రాంగ్ వేలో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందని వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పారంట. అంటే మన మీడియాలో చూస్తున్నాము. నిజంగా అది కరెక్టే అంటారా? అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళ అసలు టార్గెట్ ఏంటంటారు? ఏం లేదండి, కన్సల్టెంట్స్ టార్గెట్ సింపుల్ నవీన్ గారు. ఎంతమంది స్టూడెంట్స్ని పంపించగలిగితే అంతమందిని పంపించడం అబ్రాడ్కి. ఆ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ నుంచి కమిషన్ తీసుకోవటం, మన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు వసూలు చేయటం, ఇద్దరి దగ్గర నుంచి లాభపడతాం అనేది మొదటి మోటివ్. రెండో మోటివ్ ఏంటంటే ఎంతమందిని పంపిస్తే అంత చక్కగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని దాని నుంచి కూడా ఇక్కడ లోకల్ కాలేజెస్ నుంచి, లోకల్ పేరెంట్స్ సెంటిమెంట్స్ నుంచి కూడా సొమ్ము చేసుకోవటం. సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా టికెట్ పెట్టి డబ్బులు చూసుకుంటాము. మరి అది తప్పు కానప్పుడు ఇది తప్పెట్లా వద్ది? ఇది కూడా డ్రీమ్సే కదా చదువుకోవటం అమెరికాలో. ఆ డ్రీమ్ నేను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను అంటావా, లేకపోతే నేను దాన్ని మార్కెటింగ్ చేస్తున్నాను అంటావా, లేకపోతే నేను దాన్ని మేనేజ్ చేస్తాను అంటున్నావా, అనే స్మార్ట్ గా ప్యాకేజ్ చేస్తాను అంటున్నావా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ మై అప్పీల్ ఆర్ మై మెసేజ్ టు బోత్ స్టూడెంట్స్ as well as to consultants. First, don't try to take a shortcut. Yes. Take the Rajamarg, అంటే రాయల్ పాత్, లైన్స్ పాత్. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్కాలర్షిప్స్ ఇస్తుంది టు స్టడీ అబ్రాడ్ అనే దాని మీద స్టడీ చేయండి. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డూ ఇట్, కమ్ బ్యాక్ టు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. నెంబర్ 2, అప్లై ఫర్ దీస్ స్కాలర్షిప్స్ in a methodical way by writing your statement of purpose, letter of recommendation, research internship with particular, all these put together. Then you get admission in America. Then you say that I have applied for these American government scholarships. Yes. మీరు అడగొచ్చు, అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఏంటి చెప్పండి డాక్టర్ రమేష్ గారు అని అడిగితే, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అంటారండి. నెంబర్ 1, USEFI, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అంటే అమెరికా ఇండియా కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినాయి. ఆ ఫౌండేషన్లో నుంచి వచ్చే స్కాలర్షిప్స్. రెండోది జూనియర్ ఫుల్ బ్రైట్, సీనియర్ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్. మూడోది నెహ్రూ ఫెలోషిప్. నాలుగోది అబ్దుల్ కలాం ఫెలోషిప్. ఐదోది హ్యూబర్ట్ హంప్రీ ఫెలోషిప్. ఆరోది IVLP ఫెలోషిప్. ఇలా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ ఆర్ అవైలబుల్. రోడ్స్ స్కాలర్షిప్, చాలా ప్రెస్టీజియస్ రోడ్ స్కాలర్షిప్ గివెన్ బై యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ ఉన్నాయి, వీటికి అప్లై చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్కి కూడా ఆ పేషెన్స్ ఉండాలి. ఎట్లాగొట్లా మా ఫ్రెండ్ అమెరికా వెళ్ళిపోయాడు కదా, నేను కూడా వెళ్ళిపోదాము, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి, మా నాన్న ఇబ్బంది పెట్టి 70 లక్షలు పెట్టించి 60 లక్షలు పెట్టించి ఎట్లయినా సరే వాళ్ళ గొంతు మీద కూర్చొని వాళ్ళని నానా గొడవ చేసి ఇబ్బంది పెట్టి అలా కాకుండా మీ సొంత తెలివితేటలతో కష్టపడి మెరిట్ స్కాలర్షిప్ మీద వెళ్తే మీ నాన్న మీద ఒత్తిడి పడదు, మీ మీద ఒత్తిడి పడదు. రేపొద్దున ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ ఒత్తిడి పడదు. కానీ అలా మీరు సోషల్ మీడియా మీద టైం తగ్గించి ఎక్కువ ఎడ్యుకేషన్ మీద పెట్టి కష్టపడితే ఎవ్వరి సహకారం లేకుండా మీగ్గా మీరు వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.